హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్. నిన్నైతే మన బిగ్ బాస్ ప్రో అగ్ని పరీక్ష ఎపిసోడ్ 3 అయితే వచ్చేసింది. మనం ఇవాళ దాని గురించి రివ్యూ చేద్దాం. దానికంటే ముందు కొంచెం ఒక 2 మినిట్స్ సైలెంట్ అయితే పాటిద్దాం. ఎందుకంటే శ్వేత గారి మదర్ అయితే చనిపోయారు అనమాట. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో అయితే పోస్ట్ చేశారు. సో వెరీ సాడ్ ఫర్ ద న్యూస్. ఆమెకైతే ఈరోజు అయితే స్పెషల్ అవ్వచ్చు, కానీ ఆల్రెడీ ఆమెకు తెలిసి ఉండొచ్చు. కానీ ఆమెకైతే 3 గ్రీన్స్ వచ్చాయి. ఆమె టాప్ 15లోకి వెళ్ళిపోయింది. బట్ వెరీ సాడ్ ఫర్ హర్ మదర్. ఓకే, ఇప్పుడైతే మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇక తెలిసినట్టే కదా, జడ్జెస్కి అయితే దండం. ఏం లేదు, ఈ ఎపిసోడ్ అంతా చాలా ఎందుకో నాకు స్క్రిప్టెడ్ లాగా అనిపిస్తుంది. అట్లాంటి ఒక స్క్రాప్ రాడ్ కంటెస్టెంట్లు తీసుకొని వస్తున్నారు. ఆల్రెడీ నాకు తెలిసి టాప్ 15 ముందే డిసైడ్ అయిపోయినట్టున్నారు. ఈ ఏదో ఇవ్వాలి, గ్రీన్ రెడ్ హోల్డ్లో పెట్టడం, ఇవన్నీ నాకు స్క్రిప్టెడ్ అనిపిస్తుంది. ఒక చోట అయితే దొరికిపోయినరు. అదేదో నేను ముందు చెప్తా ఉంటా, చూసేసేద్దాం పదండి. అండ్ మన ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి కళ్యాణ్. ఈయనైతే విజయనగరం నుంచి వచ్చిండు అనమాట. అండ్ ఇతను ఒక సోల్జర్, ఇతను ఆర్మీ పర్సన్. అండ్ ఇతను స్టార్టింగ్ రాగానే నేను కొంచెం కామెడీ యాంగిల్లో మీకు నా స్టోరీ మొత్తం ఇనాక్ట్ చేసి చూపెడతా అని ఆ మాడ్యులేషన్ని తీసుకున్నాడు. పర్లేదు, కొంచెం ఏదో ట్రై చేద్దామని చేసిండు. అండ్ నీకు ఏమైనా బలం ఉందా అని శ్రీముఖ్ అడిగితే ఆ డ్రమ్ ఎత్తుకొని చెప్పు అని చెప్తే క్వశ్చన్లు అడిగిండు. నువ్వు నీది ఆ స్టోరీ చెప్పమంటే నేను యాక్టింగ్కి ప్రిఫర్ చేశాను, తర్వాత ఆర్మీకి వెళ్ళాను, ఇప్పుడు మళ్ళీ ఇది బిగ్ బాస్ వచ్చిందని వచ్చిన. నువ్వేమైనా క్విట్టర్వా అని అడిగాను. క్విట్టర్ అంటే అన్నీ వదిలేస్తుంటావా, సగం నువ్వు చేసి వదిలేస్తుంటావా, యాక్టర్ అనుకున్నావు మళ్ళీ వదిలేసినావు, ఆర్మీకి వెళ్ళినావు, మళ్ళీ బిగ్ బాస్ వస్తే మళ్ళీ ఆర్మీ వదిలేస్తున్నావు, మళ్ళీ బిగ్ బాస్ రాకపోతే మళ్ళీ ఆర్మీ తీసుకుంటుంది అంటున్నావు, ఇదేదో కొంచెం తేడాగా ఉంది, నువ్వేమైనా క్విట్టరా అని అడిగినారు. నాకు పెద్దగా జడ్జెస్ని ఇంప్రెస్ చేసినట్టయితే నాకేం అనిపించలేదు. ఉన్నాడంటే ఉన్నాడు అంతే, చెప్తుండే ఏదంటే ఇక నవదీప్ అయితే గ్రీన్ ఇచ్చేసిండు, బిందు గ్రీన్ ఇచ్చిండు, ఎందుకంటే దానికి ఏదో పాజిటివ్ వైపు అనిపించిందని. అండ్ అభిజిత్ రెడ్డి ఇచ్చిండు. నువ్వు అంత ఈజీ చెప్పిన కదా, మనం మొన్న అనాలిసిస్ చేసిన కానించి అందరూ ఇద్దరు గ్రీన్ ఇస్తే ఒక రెడ్ ఇవ్వడం, లేకపోతే ఇద్దరు రెడ్ ఇస్తే ఒక గ్రీన్ ఇవ్వడం, ఆన్ హోల్లో పెట్టడం, నాకు ఇక ఇది కామన్ అనిపించింది. నాకు జడ్జెస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదనిపిస్తుంది రివ్యూలో ఈ అగ్నిపరీక్ష షో అయితే. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి అలేఖ్య వచ్చింది. ఏమొచ్చి హైదరాబాద్. అండ్ నేను ఎందుకు వీళ్ళ పేర్లు చెప్తున్నానంటే, చాలామంది సెలెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ వీళ్ళ పేర్లు చెప్తే కొంచెం వాళ్ళు ఇక్కడ వరకు సెలెక్ట్ అయినంత వరకు కొంచెం వాళ్ళకి హోప్ ఉంటుంది. అరే సెలెక్ట్ అవ్వలేదు కానీ వాళ్ళ పేర్లు బయటికి వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళకైనా కొంచెం ఏదన్నా ఫేమ్ లేకపోతే కొంచెం ఏదైనా రావచ్చు, వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు ఫ్యూచర్కి. సో అందుకే నేను ఆ పేర్లు, వాళ్ళ ఊరు కూడా చెప్తున్నా, వాళ్ళు చేసే ప్రొఫెషన్ కూడా చెప్తున్నా అందుకే. ఓకే ఓకే ఈమె వచ్చేసి ఫస్ట్ రాగానే నాకు కొంచెం 2 యాంగిల్స్ ఉన్నాయి. నాకు స్పెట్స్ పెట్టుకుంటేనే కనిపిస్తుంది, దూరం ఉంది. మళ్ళీ అప్పుడు క్వశ్చన్ అనేది శ్రీముఖి, నవదీప్ గారు, అభిజిత్ గారు రేస్ ద ఫింగర్ అంటే ఎన్ని ఉన్నాయంటే ఆ మొగ చూపడితే 2 అని చెప్పింది. ఇంకా కామెడీ ఇక్కడ, అభిజిత్ నువ్వు ఫస్ట్ విన్నర్ అవుతావు అనుకున్నావు కానీ నువ్వు రన్నర్అప్ చేసుకున్నావు. ఎందుకు అసలు అవసరమే లేదు. ఇంకా స్పెట్స్ పెట్టుకుంది, ఇక ఫ్యామిలీ గురించి చెప్పింది. వాళ్ళ డాడీ వచ్చేసి ఏదో హార్డ్వేర్ బిజినెస్ అంటే, ఆయన మమ్మీ వచ్చేసి బస్ కండక్టర్ అని చెప్పింది. ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళాలంటే, నాలాంటి క్లాస్ కంటెస్టెంట్ అండ్ ప్రెటీ స్మార్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్కి వెళ్ళాలి. ఎందుకంటే అందరు కామనర్స్ మన మాసీ ఆడియన్సే వస్తారని అనుకుంటారు, ఎక్స్పెక్ట్ చేస్తారు. నాలాంటి క్లాస్ అండ్ స్మార్ట్ కంటెస్టెంట్ కూడా వెళ్ళొచ్చు, అట్లా షోకేస్ చేయొచ్చు అని చెప్పింది. దీనికి ఇంకా నీలో స్పెషాలిటీ ఏదంటే డ్యాన్స్ చేస్తాను, డ్యాన్స్ అంటే సాల్సా చేస్తాను, సాల్సా చేస్తాను. ఇక అభిజిత్ వచ్చిండు, ఇక డ్యాన్స్ చేసిండు. ఇక తెలుసు కదా, ఇది కూడా స్క్రాపే. ఇక అభిజిత్ గ్రీన్ ఇచ్చిండు, బిందు గ్రీన్ ఇచ్చింది. ఇంకా నాది ఆటోమేటిక్ తెలిసిందే, వాళ్ళిద్దరు గ్రీన్ ఇస్తే ఎవరో ఒక రెడ్ ఇవ్వాలి. నేను మళ్ళీ హోటల్లో పెడుతున్నాను. అంత ఈజీగా మీకు కేక్ వాక్ లాగా ఉండొద్దు. మీరు టాప్ 15 ఇంకో యాంగిల్ కూడా కావాలి. మీరు ఆ టాప్ 15కి వెళ్ళాలంటే ఇంకో రౌండ్లో కూడా మీరు ఫేస్ ఆఫ్ చేసి మీ ఇంకో ఇన్నర్ పర్సన్ని తెలుసుకోవాలని ఉందని ఇక నవదీప్ రెడ్డి ఇచ్చేసిండు. మరి ఇట్లుంటుంది. ఇక థర్డ్ అయితే షకీబ్. ఈయన వచ్చేసి షాద్నగర్ నుంచి వచ్చినాడు. ఈయన రావడం ఇక పిల్ల నువ్వు లేని జీవితం ఆ పాట సాంగ్ పాడుకుంటూ వచ్చిండు. నెక్స్ట్ ఇతని మీ క్వాలిటీస్ ఏంటంటే డాన్సర్, సింగర్, యాంకర్ అండ్ స్టేజ్ పర్ఫార్మర్ కూడా ఉన్నాడు. అయితే ఒక క్రేజీ మూవ్ బిందు అడిగి, క్రేజీ మూవ్ ఏమంటే అసలు ఎందుకు వచ్చిందో అర్థం కావట్లే. మరి క్రేజీ మూవ్ ఏమన్నాడు, అసలు ఏం వేయలేక కింద కూర్చున్నాడు, ప్యాంట్ ప్రాబ్లం అంటుండు. చూస్తుంటే ప్యాంట్ చాలా ఈజీగానే ఉంది, మంచి మూవ్సే చేయొచ్చు.
నార్మల్ మూవ్ చేసినా ఏం కాదు. తర్వాత మంచి ఒక స్టెప్ ఏమంటే కాటువేలు కొట్టిండు. ఈ జడ్జెస్ కూడా ఇది కాటువేలు జిమ్నాస్టిక్ చిన్నపిల్లలు కూడా చేస్తారని చెప్పి నాకు ఎందుకు అనిపే. నేను మళ్ళీ అట్లనే శ్రీముఖి అంటే నీకు 4 సీక్రెట్స్ రాసిస్తే అది మంచిగా అనిపిస్తే నేను సెలెక్ట్ చేసుకుంటాను టాప్ 15 కంటే. ఏదో ఒక సీక్రెట్ రాసిండు, అమ్మాయి నన్ను సతాయించిందని. సరే ఆ అమ్మాయి పేరు చెప్పు, దాని స్టోరీ చెప్పంటే నేను చెప్పలేను ఆ అమ్మాయిది అని. ఇంకా బిందు రెడ్డి చేసింది, అభిజిత్ రెడ్డి ఇచ్చింది, నవదీప్ గ్రీన్ ఇచ్చిండు. మంచి ఈయన కన్నా ఇంకా చాలామంది ఇంకా చేసిన వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా మీరు అట్లా సపోర్ట్ చేయొచ్చు గ్రీన్ ఇచ్చి. నాకు నవదీప్ గ్రీన్ ఎందుకు ఇచ్చినా నాకు దానికి అట్లా ఏమనంటే మళ్ళీ బిందు మాత్రం అడుగుతుంది ఎందుకు గ్రీన్ ఇచ్చినావు అంటే అసలు ఆయన స్టేటస్ బాగాలేదు, మెంటల్ స్టేటస్ బాగాలేదు. సో నెక్స్ట్ రౌండ్కి వస్తే ఆయనకి తనేంటో అర్థమవుతుందని ఇచ్చిండని గ్రీన్. నాకు ఇక్కడ నవదీప్ అయితే అస్సలు నచ్చలేదు. ఎందుకు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు మంచిగా గ్రీన్, వాళ్ళకి ఆన్ హోల్లో పెట్టే ఛాన్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఉంది, నెక్స్ట్ ఆనే మంచి వాళ్ళకి రెడ్లు ఇచ్చేసిండ్రు. నెక్స్ట్ దాహల్య ఈమె కాకినాడ నుంచి వచ్చిందంట. ఈమె ఒక ఫిట్నెస్ ట్రైనర్ అంట. ఫస్ట్ అయితే డ్యాన్స్ ఒక 8 years ప్రాక్టీస్ చేసిందని, దాంట్లో ఏం గుర్తింపు రావట్లే అంటే దానికి సెల్ఫ్ ఏ మోటివేషన్ అనిపించాలంటే తర్వాత ఫిట్నెస్లోకి దిగిందంట. దాని తర్వాత ఫిట్నెస్ ట్రైనర్గా మారిందంట. ఇంకా నువ్వేమైనా చేయగలుగుతావు అంటే చేసి పుషప్స్ చేస్తాను. పుషప్స్ చేసింది, ఒక 24 పుషప్స్ చేసింది. అండ్ బిగ్ బాస్ ఎందుకంటే నన్ను నేను సాటిస్ఫై చేసుకోనికి అంట, నాలో నేను చూపెట్టుకోనికి, నన్ను నేను సాటిస్ఫై చేసుకోనికి ఎక్కడైనా ఏదైనా చేయగలుగుతా అని చెప్పనీకంట ఈ బిగ్ బాస్ సాటిస్ఫై చేసుకోనికంట. నీకు మైండ్ గేమ్ అని ఉందా అని అడిగింది. అవును మైండ్ గేమ్ ఉంది. ఇట్లా తన ఎమోషనల్ స్టోరీ చెప్పింది. తనకెక్కడో ఏదో అబ్యూస్, రోడ్డు మీద ఏదో అబ్యూజింగ్గా బిహేవ్ చేశారంటే ఎవరో బాయ్స్. అప్పుడు తనకు మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నా కూడా ఫిజికల్గా స్ట్రాంగ్ లేదు ఎదుర్కోనేకి. అందుకే ఒక 5 kilometers రన్ చేసేసిందంట. అక్కడి నుంచి 5 kilometers పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయిందంట. సో ఆ ఎమోషనల్ జర్నీ చెప్పింది. ఓకే ఎమోషనల్గా బాగానే ఉంది. సో నేను ఫిజికల్ కూడా స్ట్రాంగ్ అవ్వాలని ఇట్లా ఫిట్నెస్ ట్రైనర్గా మారి ఫిజికల్ ఇప్పుడు ఫిజికల్లీ ఫిట్ అని చెప్పింది. ఇక నవదీప్ గ్రీన్ ఇచ్చేసిండు, బిందుమాధవ్ రెడ్ ఇచ్చింది. నువ్వు ఇక ఎందుకు రెడ్ ఇచ్చినావు అంటే నువ్వు నెక్స్ట్ నువ్వు మంచిగా ప్రిపేర్ అయ్యిరా అని ఇచ్చేసింది. నేను అభిజిత్ గ్రీన్ ఇచ్చిండు. ఇక్కడ నాకు అభిజిత్ మీద కొంచెం డౌట్ కొడుతుంది. ఇక్కడ వాళ్ళు అంటారు నేను ఆన్ హోల్లో పెడదామని అనుకుంటున్నాను. ఆన్ హోల్లో పెట్టాలంటే నువ్వు రెడ్ ఇవ్వచ్చు. ఆల్రెడీ నవదీప్ గ్రీన్ ఇచ్చేసిండు. ఇప్పుడు అభిజిత్ రెడ్ ఇచ్చేస్తే ఒక గ్రీన్తో ఎట్లయినా ఆన్లోనే ఉండదు. మళ్ళీ ఎందుకు వాళ్ళని చూసి నువ్వు గ్రీన్ ఇచ్చినావు? అభిజిత్ నీకే ఈ క్వశ్చన్. నువ్వు ఎందుకు వాళ్ళ స్టిక్స్ చూసి గ్రీన్ ఇచ్చావు? ఇక్కడే అనిపించదా మాకు స్క్రిప్టర్లా వీళ్ళకి 2 greens ఇవ్వాలి, వాళ్ళకి 1 green ఇవ్వాలి. ఆన్ హోల్డ్ ఉన్నప్పుడు 1 green ఇచ్చి 2 green ఇచ్చిన ఒకటే కదా. నాకు ఇక్కడ అభిజిత్ బిహేవియర్ అయితే నచ్చలేదు. ఎందుకు మాకు స్క్రిప్టర్ లాగా అనిపించింది. నాకు డైరెక్ట్ నేను చెప్తాను స్క్రిప్టెడే అనిపించింది నాకైతే. నెక్స్ట్ 5th వెంకటేష్, మన సిద్దిపేట మోడల్ అంటారా బాబు. అయ్యే 2-3 డైలాగులు వేసిండు. మీ స్టోరీ ఏం చెప్పండి ఇక చెప్పిండు. మా చిన్న కుటుంబం, మాది కరీంనగర్లో ఇక్కడ సిద్దిపేటలో అని చెప్పిండు. ఎందుకు బిగ్ బాస్ అంటే ఎంటర్టైన్ చేయాలి, పీపుల్ని ఎంటర్టైన్ చేయాలి, నువ్వు ఒక్కడే చేస్తావు అంటే వేరే వాళ్ళు చేయాలి అంటే నా మోడల్ వేరే. నేను ఇట్లా సిద్దిపేట గురించి చెప్పుకుంటా ఇట్లా మోడల్ అంటారా బాబు అనే డైలాగ్ చెప్పుకుంటా ఎంటర్టైన్. డైరెక్ట్ అభిజిత్ రెడ్డి అందరు 3 రెడ్ ఇచ్చేసి పడేసాడు. ఇక ఇట్లా ఎందుకు తెస్తారు? ఆల్రెడీ తెలుసు కదా వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు ఎట్లా సెలెక్ట్ అయినారు. ఆ 200 నుంచి ఈ గ్రూప్ డిస్కషన్ ఎట్లా సెలెక్ట్ అయినా కూడా తెలియదు నాకు. అసలు జరిగింది ఆ గ్రూప్ డిస్కషన్ అనేది పెద్ద క్వశ్చన్ అయిపోయింది ఇప్పుడు. లేకపోతే ఆ డైరెక్ట్ 45 వీళ్ళే సెలెక్ట్ చేసిన దాన్ని వదిలేడు ఇక. నెక్స్ట్ 6th కండిషన్ వచ్చి అనూష. ఈమె వరంగల్ నుంచి. ఈమె ఒక 5 years MNCలో ఏదో లీడ్గా పనిచేసిందంట. దాని తర్వాత అది ఏం ఇంట్రెస్టింగ్ అంటే కంటెంట్ క్రియేటింగ్కి వచ్చిందంట. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ అంతా తిన్న స్టోరీ చెప్పుకుంది, ఫ్యామిలీ స్టోరీ, బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా చెప్పుకుంది. తన ఫాదర్ చనిపోయారంట. తర్వాత ఫాదర్కి 15 lakhs అప్పు ఉందంటే అది కూడా అంటే వాళ్ళ చెల్లెల్ని కూడా ఏదో అబ్రాడ్ పంపిస్తుంది. ఆ 12 lakhs కూడా తన మీదే పడ్డదని ఇక ఎమోషనల్ జర్నీ చెప్పింది. ఇంకా ఒక టాస్క్ ఇచ్చారు ఏంటంటే అది మన షుగర్ బాటిల్ ఉంటుంది కదా, బాటిల్ చేయి మీద పగలగొట్టి నామినేట్ చేయాలి. నామినేట్ చేసే రీజన్స్ చెప్పాలి. నాకు అక్కడ నామినేట్ చేసే రీజన్స్ కూడా నాకు పెద్దగా ఏం అనిపించలేదు, అంత ఎఫెక్టివ్ లేదు. మనం నార్మల్ బిగ్ బాస్ నామినేషన్ ప్రాసెస్ ఉంటుంది, ఎంత హార్డ్ ఉంటుంది అంత అసలు ఏం లేదు. నాకన్నా బెటర్ కాదని అనిపించిందని నామినేట్ చేసింది. ఏదైనా రీజన్ చెప్పాలి కదా, నీలో అది తప్పు ఉంది, ఇది నెగిటివ్ ఉంది, నాలో ఇది గ్రేట్ ఉంది, ఇది పాజిటివ్ ఉందని చెప్పుకొని నామినేట్ చేయాలి. అంతేమో అనిపించలేదు. డ్యాన్స్ చేయమన్నది ఏదో చేసింది, అది కూడా నాకు అంత ఎఫెక్టివ్గా ఏం అనిపించలేదు. డ్యాన్స్ కూడా
అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరని అడిగితే నాకైతే అభిజిత్ అనిపించింది. మైండ్ గేమ్తో కూడా ఇట్లా విన్నర్ అవ్వచ్చా అని భలే అనిపించింది అని అభిజిత్ చెప్పేసింది. ఇక చెప్పని అభిజిత్ గ్రీన్ ఇచ్చేసిండు, బిందు గ్రీన్, నవదీప్ గ్రీన్. నాకు ఆ స్టోరీ ఓకే, ఎమోషనల్గా ఉంది, కానీ ఈమె బిగ్ బాస్ ఎందుకు అని ఏం చెప్పలేదు. ఎందుకు గ్రీన్ ఇచ్చిండ్రో అర్థం కావట్లేదు. కొంతమంది బిగ్ బాస్ ఎందుకు అని చెప్పారు, వాళ్ళ దాంట్లో ఒక కసి కనపడ్డది, వాళ్ళకైతే అసలు గ్రీన్ ఏం వెళ్ళలేదు. నాకు ఈమె ప్రకారం అయితే నాకు 3 గ్రీన్లు వచ్చే వర్తీ క్యాండిడేట్ అయితే నాకు అనిపించలేదు. చూద్దాం ఇక ముందు ముందు ఏమైనా టాస్క్లు ఉంటాయో దాన్ని బట్టి ఏమన్నా నచ్చుతుందని చూద్దాం. నెక్స్ట్ మన 7th కంటెస్టెంట్ వచ్చి సాయి కృష్ణ. ఈయన అనకాపల్లి నుంచి వచ్చినమాట. ఇంట్రొడక్షన్ ఏమన్నాడు, ఇంట్రొడక్షన్ ఇచ్చేసిండు. నీ క్వాలిటీస్ ఏంటంటే డ్యాన్స్ చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పేసిండు. బిగ్ బాస్ ఎందుకంటే ఇక ఏం లేదు, నన్ను నేను షోకేజ్ చేసుకోవాలంటే అట్లానే మా ఫాదర్ కూడా ప్రౌడ్ అవుతారు అని చెప్పి అట్లానే. నెక్స్ట్ నీకు ఎన్ని మ్యారేజ్ అయిందంటే అవును మ్యారేజ్ అయిపోయింది, అప్పుడే కానీ శ్రీముఖ్ కౌంటర్ అయ్యేది. అండ్ నెక్స్ట్ ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయంటే నాకా లేకపోతే వాళ్ళు చెప్పిందని నేను నీకు చెప్పినా అంటే నీకెవరు చెప్పారంటే 98 ప్రపోజల్ కౌంట్ కూడా చేసుకుంటాను అంటే ఇక ఇది కూడా ఉంటుంది కదా సార్ అట్లా అని చెప్పిండు. అండ్ నెక్స్ట్ మోటివేషన్ ఇవ్వగలనని చెప్పిండు. ఇంత కాన్ఫిడెంట్ మోటివేషన్ ఇవ్వాలంటే నేను చాలా మంచి మోటివేటర్ ఏమో అనుకున్నా. ఇక నవదీప్ ఒక టాస్క్ ఇచ్చాను, నన్ను మోటివేట్ చేయి, ఇట్లా నాకు హీరోగా సక్సెస్ అవ్వలేదు, దానివల్ల మనం మోటివేట్ చేయాలంటే మీరు చేయగలరు సార్, అందరు నా పేరు అక్కడ. అసలు అది మోటివేట్ నాకు లేదు, ఏదో నార్మల్గా ఎవరైనా చెప్తే మన ఫ్రెండ్ చెప్తే అరే నువ్వు చేయగలవురా అని అట్లానే ఉంది. మోటివేషన్ అంటే ఎట్లా ఉండాలి, కొంచెం హార్ట్ టచ్ అవ్వాలి, అట్లా ఏం లేదు. అయితే శ్రీముఖి వీళ్ళ ప్రొఫైల్ వస్తుంది కదా, ప్రొఫైల్ ఈయన వీళ్ళ ఫాదర్తో మాట్లాడంట, ఎందుకో మిస్అండర్స్టాండింగ్ అంట. వీళ్ళ ఫాదరు వీడిని మంచిగా చూసుకోలేదంట, అంటే వీళ్ళ ఫాదర్ నుంచి వీడికి లవ్ లేదంట, కానీ వీడి నుంచి వీళ్ళ ఫాదర్కి లవ్ ఉందంట. ఒకవేళ నేను బిగ్ బాస్కి వస్తే అతను నన్ను చూసి ప్రౌడ్ అయ్యి నాకు వాళ్ళ ఫాదర్ వీడిని లవ్ చేసే క్యాపబిలిటీ పెరుగుతుంది అండ్ బాండ్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో అని చెప్పిండంట. ఇది ఇక ఎమోషనల్ స్టోరీ. ఇక దీనికి అభిజిత్ గ్రీన్ ఇచ్చేసిండు, బిందు రెడ్ ఇచ్చేసింది, నవదీప్ రెడ్ ఇచ్చేసిండు. వాళ్ళందరికీ నవదీప్ బిందుకి అయితే ఇది అంత ఎఫెక్టివ్గా కనిపించలేదు రీజనింగ్. ఇక వచ్చేటోళ్ళు అందరూ ఏం ఎఫెక్టివ్గా అనిపించలే. అసలు స్ట్రైట్ ఫార్వర్డ్ లేరు, ఏదేదో చెప్తున్నారు, ఎమోషనల్ స్టోరీ చెప్తున్నారు. ఇలా అయితే అందరూ ఎమోషనలే. ఇలా ఎపిసోడే రాడ్ అనుకోండి, మొత్తం ఎమోషనల్ స్టోరీ చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ఇక అందరూ ఇప్పుడు ఎట్లా నిన్న ఎపిసోడ్లో వచ్చాను ఒక 10 మంది వరుసగా, అట్లా వరుసగా వచ్చిండ్రు, అందరూ రెడ్డి ఇచ్చేసి పంపి దీనిలో ఉత్తర ప్రశాంత్ వచ్చిండు. ఎందుకు అసలు వీళ్ళ గురించి చెప్పుకోవడం వేస్ట్. అసలు ఆ టైం గ్యాప్ అయినా ఇచ్చిండ్రు, కానీ కొంతమంది పేర్లు బయటకు చెప్పొచ్చు ఎట్లా, కానీ వాళ్ళ పేర్లు ఇప్పుడు వచ్చే కండిషన్ పేర్లు ఇట్లా ఫ్లాష్గా ఇచ్చేస్తున్నారు కదా, వాళ్ళ పేర్లు కూడా ఇవ్వచ్చు. వాళ్ళకు కూడా ఒక అన్యాయం జరుగుతుంది. వాళ్ళు పాపం సెలెక్ట్ కాకపోయినా ఏం కాదు, కానీ కొంచెం వాళ్ళ పేర్లు ఇస్తే పబ్లిక్లో వాళ్ళు ఏందో వాళ్ళు చేసేది ఏందో అని కూడా తెలుస్తుంది. వాళ్ళకి కొంచెం ఫేమ్ పెరుగుతుంది. కనీసం బిగ్ బాస్లో అయినా ఒక 100% కాకుండా ఒక 2% పెరిగినా కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది వాళ్ళ ఫ్యూచర్కి. ఇక్కడ దాకా వచ్చిందంటే మామూలు విషయం కాదు కదా. మీరు ఇక్కడ దాకా తెప్పించారంటే అది వాళ్ళ కూడా గొప్పతనం ఉంటుంది, మీ గొప్పతనం ఏం కాదు కదా. సో నాకైతే ఇది నచ్చలేదు. వాళ్ళ పేర్లు వాళ్ళ బయోడేటా కొంచెం బయటకు రిలీజ్ చేస్తుంటే అయిపోయేది. 1 మినిట్ ఒక్కొక్క 1 మినిట్ ఇచ్చినా అయిపోయేది. ఏదో వాళ్ళ క్రింజ్ క్వశ్చన్స్ అడుక్కుంటా అసలు స్క్రాప్ కంటెస్టెంట్స్ వాళ్ళకి ఎందుకు అంత, జస్ట్ నేమ్ బయోడేటా ఇచ్చుంటే అయిపోయేది. నెక్స్ట్ 9th కంటెస్టెంట్ వచ్చేసి నిఖిత, ఈమె కడప నుంచి వచ్చింది. అండ్ నీకు బిగ్ బాస్ ఎందుకంటే ఐఎమ్ కాన్ఫిడెంట్, సో అందుకే నాకు బిగ్ బాస్ వస్తాను డైరెక్ట్ చెప్పేసింది. నేను ఒక డాక్టర్, డెంటిస్ట్, ఎంబీబీఎస్ ఏవేవో చెప్పుకుంటూ పోయింది. ఇంత చేసి బిగ్ బాస్ రావడం ఏందో నాకు అనిపిస్తుంది. తర్వాత నీ డెసిషన్ కాదా ఎంబీబీఎస్ చేయడం అంటే ఏం లేదు, మా పేరెంట్స్ ఫోర్స్ చేశారు. మరి డెంటిస్ట్ కూడా వాళ్ళ పేరెంట్సే ఫోర్స్ చేశారంట. నేను ఇంకా ఫిజికల్గా కూడా ఏదైనా చేయగలనంటే పోయి అక్కడ కిక్ బాక్సింగ్ చేస్తుంది లెగ్ చేసి అట్లా చేసుకుంటే వీళ్ళ క్వశ్చన్స్ అడిగినారు. ఇది నాకు ఇట్లా జిమ్కి వెళ్ళడం కూడా అలవాటు, ఇట్లా ఏదో నేర్చుకుంటుందంట కిక్ బాక్సింగ్ తరఫు నుంచి. సో అభిజిత్ రెడ్డి ఇచ్చేసిండు డైరెక్ట్, బిందు గ్రీన్, నవదీప్ గ్రీన్. అస్సలు చెప్తున్నా కదా నాకు ఏం అనిపించలేదు, అంటే ఏం కనెక్ట్ అవ్వనీకి ఏం ఆన్ హోల్లో పెట్టినకి. కొంతమందికి అయితే రెడ్ ఇచ్చేసిండ్రా, నాట్ వర్త్ఫుల్ కంటెంట్ వీళ్ళు. నెక్స్ట్ 10th జెనిత్ విజారా. ఇది ఈ ఎపిసోడ్కి హైలైట్ పాయింట్. జెనిత్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాడు,
ఆయన నువ్వేం చేస్తావు ఫ్యూచర్లో ఆ క్వశ్చన్ అడిగాను 20 ఇయర్స్ తర్వాత నువ్వు 20 ఇయర్స్లో నువ్వు నీ ఫ్యూచర్ ఏందని అడిగితే నేను ఒక సాఫ్ట్ డ్రింక్ ఎంటర్ప్రైన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే మనకి ఇప్పుడు నార్మల్ సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి కదా, కూల్ డ్రింక్స్ థమ్స్ అప్ పెప్సీ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి షుగర్తో ఉన్నాయి. ఇవి నేను చేసేటి వితౌట్ షుగర్ అండ్ ఆర్గానిక్ హెల్తీగా చేద్దామని అనుకుంటున్నాను. థాట్ బాగుంది, ఆయన చెప్పే ప్రజెంటేషన్ చాలా బాగుంది. కొంచెం తడబడుతుండు కానీ ఇట్స్ నాట్ అ బిగ్ మ్యాటర్. చాలా మంచి ఫ్యూచర్ చూస్తుండు, చాలా మంచి థాట్స్ ఉన్నాయి, చాలా ప్రజెంట్ కూడా చేస్తున్నాడు. అండ్ నీకెందుకు బిగ్ బాస్ అని అడిగిండు టు ప్రూవ్ మై సెల్ఫ్. అండ్ ఒక 19 ఇయర్స్ ఓల్డ్ బిగ్ బాస్కి వస్తే ఏం చేయగలుగుతారో, మళ్ళీ ఎలా చూపెట్టగలుగుతానో చెప్పనీకే నేను బిగ్ బాస్కి వెళ్తున్నా అని చెప్పిండు. తర్వాత తన ఫ్యామిలీ స్టోరీ చెప్పిండు, ఇట్లా వాళ్ళ ఫాదర్ గురించి, వాళ్ళ మదర్ గురించి. వాళ్ళ మదర్ అంట చాలా ఇయర్స్, వాళ్ళ ఫాదర్ లేదు, వాళ్ళ మదర్ అంట చాలా ఇయర్స్ వాళ్ళ చెల్లిని వాళ్ళ ఎవరో చెల్లిని అబ్రాడ్ పంపించిండ్రంట. ఇప్పుడు ఇతన్ని సాగుతుండ్రంట, చాలా కష్టాలు పడుకుంటా చేస్తుండ్రు. ఆమె మళ్ళీ హాఫ్ బంట్ అయిపోయినరంట. హాఫ్ బంట్ అయ్యి తర్వాత తన మన స్టడీస్ కంప్లీట్ చేసి బీఈడీ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని ఇంత పోషించుకుంటే అందరు లేచి సెల్యూట్ కొట్టారు వాళ్ళ మమ్మీకి. అభిజిత్ కూడా ఒక మెసేజ్ ఇచ్చారు, మీరు ఎక్కడున్నా మంచి జరగాలని కోరుకుంటున్నాను, మంచి మెసేజ్ వచ్చాను. కానీ తర్వాత అందరు కలిసి ఏం చెప్తుందంటే నీకు డిజర్వింగ్ ఛాన్స్ లేదు. ఇంకా చాలా ఒరే బాబు వీళ్ళు ఎందుకు ముందే డిసైడ్ అయిపోతే ఎందుకు తేయడం, సింపతి కోసం తేయడమా? పాపం వాడు అందరితో పోల్చుకొని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా హార్ట్ టచింగ్గా మంచి అంత సెల్ఫ్లెస్గా ఉన్నాడు ఆయన. మంచిగా ఇంకొక పొజిషన్ ఇస్తే ఏముంది, ఒక గ్రీన్ ఇస్తే ఏముంది, ఆన్లో పెట్టి నెక్స్ట్ టైం చూద్దామంటే 19 ఇయర్స్ అంతే అంత ఏం చేయలేడా బిగ్ బాస్కి వెళ్ళి? నాకైతే నచ్చలేదు వీళ్ళ మన జడ్జెస్ బిహేవియర్ అయితే నాకు అసలు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ 11th కంటెస్టెంట్ వచ్చేసి శ్వేత. ఇందా మనం చెప్పాం కదా వాళ్ళ మదర్ చనిపోయారని. ఆమె ఈమె స్టార్ రావడమే నీకు కాకరకాయ షార్ట్స్తోనే తాకుంటే చెప్పాలని తీసుకున్నది. అండ్ ఇంట్రడక్షన్ ఇచ్చేసింది. ఈమె ఒక ఏదో మాస్టర్ చేసిందంట, తర్వాత డేటా అనలిస్ట్ అనమాట. ఈమె యూకే నుంచి డైరెక్ట్ దీనికోసం వచ్చిందంట. అండ్ యూకే నుంచి వచ్చింది ప్లస్ వాళ్ళ మమ్మీ ఏంటంటే బెడ్ రెస్ట్ అయిపోయినారంట, ఏదో క్యాన్సర్ పోస్ట్ క్యాన్సర్ నుంచి కోలుకుంటున్నారంట. సో మీ క్వాలిటీస్ మీరు చేసే లైఫ్ స్టైల్ ఏంటంటే నేను బిజినెస్ అనలిస్ట్ అండ్ ఫిట్నెస్ అండ్ మోడల్గా కూడా చేశాను. అండ్ ఏం చేస్తావు నువ్వు ని చూపెట్టాను, పుషప్ చేయమని. పుషప్స్ చేయగానే పుషప్ చేస్తుంది. ఇట్లా ఎవరేం చేస్తారు, కొంచెం డిఫికల్ట్ ఫింగర్స్తో చేస్తుంది, తర్వాత 1 లెగ్తో చేస్తుంది. చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు వచ్చిన వాళ్ళలో కొంచెం డిఫికల్టీనెస్, యూనిక్నెస్ కొంచెం చూపెట్టినది. ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చింది మీ లైఫ్లో ఏమైనా ఉందంటే ఇట్లా చెప్పింది. వాళ్ళ మదర్కి క్యాన్సర్ వచ్చిందంట. ఆఫ్టర్ క్యాన్సర్ పోస్ట్ క్యాన్సర్ 3 times బెడ్ వీక్ అయిపోయిందంట. సో ఇప్పుడు మళ్ళీ బెడ్ వీక్ అయిపోయింది, ఇదే మా ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అని. రిలేషన్షిప్ స్టేటస్ ఏంటంటే నేను ఒక ఆడ నవదీప్ అని చెప్పింది. ఇక ఆడ నవదీప్ అనగానే ఇక అందరు నవ్వారు. ఇక నవదీప్ వచ్చేసి ఇక ఒక ప్రపోజల్ చేయి నవదీప్కి అని చెప్పేసి ఇక ప్రపోజల్ తన సినిమాస్ గురించి చెప్తూ ప్రపోజల్ చేసింది. అంత ఫన్నీగా ఏం అనిపించలేదు, ఏదో చెప్పనని చెప్పింది. ఇక రోజు ఇచ్చేసింది. ఇంకా నవదీప్ గ్రీన్ ఇచ్చేసిండు, బిందు గ్రీన్ ఇచ్చింది, అభ్యర్థి పర్లేదు. శ్వేతకి గ్రీన్ ఇచ్చడం ఓకే, కానీ ఆన్ హోల్డ్లో కూడా పెట్టచ్చు, డైరెక్ట్ అన్ని గ్రీన్లు ఇవ్వచ్చు. బట్ చేసిన విధానానికి అయితే ఇవ్వచ్చు, ఒక ఆన్ హోల్డ్లో పెట్టినా కూడా పర్లేదు అనిపించింది. ప్లస్ ఈరోజు ఎపిసోడ్ చూస్తే ద బెటర్ కంటెస్టెంటే అనిపించింది ఈరోజు ఎపిసోడ్. మన శ్వేత ఒకటి, నాకు నిఖిత పెద్దగా ఏమనిపించలేదు, సాయి కృష్ణ కూడా ఏమనిపించలేదు, అనూష ఏమనిపించలేదు, వెంకటేష్ సిద్దిపేట మోడల్ లైట్, దాహిల్యో లైట్, షాకిబ్ లైట్, అలాగే నెక్స్ట్ మనకి కళ్యాణ్ ఆర్మీ పర్సన్. వీళ్ళిద్దరు నాకు బాగా నచ్చింది. శ్వేత అవును ఆర్మీ పర్సన్ కళ్యాణ్, వీళ్ళిద్దరు కొంచెం హైలైట్ ఈ ఎపిసోడ్కి. అండ్ చెప్తున్నా కదా ఇలా ఎపిసోడ్స్ అయితే రాను చాలా డౌన్ అయిపోతుంది, వాళ్ళకి ఏం చేస్తుందో తెలియదు బిగ్ బాస్. నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు లాస్ట్కి మనకి టాప్ 6 కంటెస్టెంట్స్ క్షేమే తీసుకొచ్చిన తర్వాత టాప్ ఎంత మిగతా ఆనోళ్ళు 16 మంది ఉన్నారు, ఆ 16 మంది తీసుకొచ్చాను. ఆ 16 మందిలో 9 మంది సెలెక్ట్ అవుతారని చెప్పారు. ఇక నెక్స్ట్ ఇక టాస్క్లు ఉంటాయి. ఇక మీరు ఆల్రెడీ ప్రోమోలో చూసుకుంటే ఇక బెలూన్స్ సేవ్ చేసుకోవడం, లేకపోతే అన్నం తినడం, చాలా టాస్క్లు నేను ఆల్రెడీ మన లీక్ అప్డేట్స్లో చెప్పేశాను. అప్డేట్స్లో మనకు టాస్క్లు కూడా చెప్పాను. ఇక హోపింగ్ ఫర్ ద బెస్ట్. అంటే మనం ఇప్పటిదాకా చూసిందైతే నాకు చూస్తే ఫస్ట్ ఎపిసోడే బాగా నచ్చింది. సెకండ్ థర్డ్ ఎపిసోడ్ క్రింజ్ స్క్రాప్.
ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో ఇప్పుడైనా చూడాలి. మరి బిగ్ బాస్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి అగ్నివర్షం ముందు ముందు ఏమన్నా మంచిగా ఆల్రెడీ మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే బాగా సీరియస్, అభిజిత్ బాగా సీరియస్ అయిందని వచ్చింది. చాలా ఆ, గొడవలు జరిగినాయని చెప్పింది. కానీ ఇప్పటిదాకా వచ్చిన 3 ఎపిసోడ్లు అయితే మనకి ఏం కనపడలేదు. సరే చూద్దాం మరి ముందు ముందు ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే ఇది మనది. కొంచెం లేట్ అయిపోయింది రావడానికి రివ్యూ, ఎందుకంటే నైట్ చాలా టైం అయిపోయింది. మళ్ళీ మా ఎక్స్పోర్ట్ కూడా లేట్ అయిపోయింది చేయనీకి. సో నైట్ అయితే మనకి ఎపిసోడ్ 4 రివ్యూ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ ఫర్ అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ అబౌట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.